పుష్ప 2 రికార్డులని బ్రేక్ చేయబోతున్న పవన్. రిలీజ్కి ముందే ఓజీ రికార్డుల వేట. గత కొన్నేళ్లలోనే ఏ సినిమాకి లేనంత హైప్ ఓజీకే ఎందుకు? తెలుగులోనే కాదు, ఓవర్సీస్లోనూ రికార్డుల మోత మోగుతున్న ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అల్లు అర్జున్ని పవన్ దాటేశాడా? అంతకీ ఆ రికార్డ్స్ ఏంటి, ఆ విషయాలేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఓజీ 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 గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఇదే హడావుడి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్గా నటిస్తున్నటువంటి ఈ మూవీ దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీతో పవన్కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్గా యాక్ట్ చేస్తున్నారు. అర్జున్ దాస్, శ్రియారెడ్డి, సిరిలెల్లా లాంటి తదితరుల ఆర్టిస్టులు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో నటిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫస్ట్ లుక్స్, గ్లిమ్స్, సింగిల్స్ అన్నీ కూడా హైప్ని విపరీతంగా పెంచేశాయి. వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసినటువంటి సువి సువి అనే పాట యూట్యూబ్ని షేక్ చేస్తుంది. అందులో పవన్ గతంలో ఎప్పుడూ కనిపించినంత హ్యాండ్సమ్గా కనిపిస్తుండడంతో ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా రికార్డు స్థాయిలో సేల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ నుంచి ఫ్యాన్స్ ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి క్యారెక్టర్లోనే కనిపిస్తుండడంతో మెగా ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఈగర్గా ఓజీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్గా వచ్చిన హరిహర వీరమల్లు నిరాశపరిచిన పవన్ కళ్యాణ్ ఓజీతో ఫ్యాన్స్ని ఖుషి చేయాలని చూస్తున్నారు. అయితే సినిమాపై వినిపిస్తున్నటువంటి టాక్ ప్రకారం అస్సలు డిసప్పాయింట్ అయ్యే ప్రసక్తే లేదని తెలుస్తుంది. ఈ సినిమాపై క్రియేట్ అయిన బజ్తో బిజినెస్ కూడా గట్టిగానే జరిగేలా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా నార్త్ నుంచి కూడా ఫ్యాన్స్ రేట్లకు కొనుగోలు చేసేందుకు బయ్యర్లు క్యూ కడుతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఓజీకి ఓవరాల్గా 200 కోట్ల వరకు బిజినెస్ జరుగుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్నటువంటి టాక్ ప్రకారం తెలుగు థియేట్రికల్ రైట్స్ ఆంధ్రాలో 80 కోట్లు, సీడెడ్లో 23 కోట్లు, నైజాంలో 50 కోట్లు పలికే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. గ్యాంగ్స్టర్ డ్రామా కావడంతో నార్త్లోనూ భారీగానే రేట్ పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఓజీ హిట్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్నటువంటి ఈ మూవీకి ఇన్ని రోజులు పోటీగా ఉన్నటువంటి అఖండ 2 కూడా వాయిదా పడడంతో ఓజీకి పెద్ద ప్లస్ అయింది. దీంతో ఇప్పుడు కావాల్సిందల్లా ఓజీకి పాజిటివ్ టాక్ రావడమే. హిట్ టాక్ వచ్చిందంటే వారం రోజులకే బ్రేక్ ఈవెన్ కావడమే కాదు, బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడం కూడా పక్కా అని చెప్పొచ్చు. మొత్తానికి ఈ మూవీ ద్వారా పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం 200 కోట్ల క్లబ్లోకి చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే కాకుండా అనుకున్న దానికన్నా పెద్ద సునామీనే పవన్ సృష్టించబోతున్నాడు. నార్త్ అమెరికాలో మొదలుపెట్టినటువంటి అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే $3 లక్షల అధిగమించడం చూసి ఫ్యాన్స్ సంతోషం అంతా ఇంత కాదు. రిలీజ్కి ఇంకా 27 రోజులు టైం ఉంది కాబట్టి అప్పటికంతా లెక్కలు ఎక్కడికో వెళ్ళిపోతాయని ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ ఓజీ మొదటి టార్గెట్ కూలీ. ప్రీమియర్ల ద్వారా 3 మిలియన్ మార్క్తో 4వ స్థానంలో ఉండగా పుష్ప 2 3.35, RRR 3.5, కల్కి $3.9 మిలియన్ టాప్ పొజిషన్లో ఉన్నాయి. టైం చాలా ఉంది కనుక కనీసం టాప్ 3లోకైనా వెళ్ళొచ్చని ఫ్యాన్స్ నమ్మకం. ఒకవేళ అదే గనక జరిగితే పుష్ప 2 దాటిన ఘనతని ఓజీకి సొంతం చేసుకుంటుంది. ఇది మెగా ఫ్యాన్స్కి గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొంతకాలంగా మెగా హీరోలకు డిజాస్టర్లు వెంటాడుతున్నాయి. బోలాశంకర్, మట్కా, గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు ఒకదాన్ని మించి మరొకటి దారుణమైనటువంటి ఫలితాలు చూశాయి. ఆ గాయాలు గుర్తు చేసుకొని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఓజీ ఆ లెక్కలని సరిచేయాలని వాళ్ళ కోరిక. బజ్, బుకింగ్స్ జోరు చూస్తుంటే అదేమీ పెద్ద మ్యాటర్ ఏమీ కాదని కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ రియల్ స్టామినా బయటికి తీసుకొచ్చే సినిమాగా ఓజీ నిలిచేలా ఉంది. ఇక అసలు డ్యూటీ చేయాల్సింది డివివి ఎంటర్టైన్మెంట్స్. ప్రమోషన్లతో కామన్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే కంటెంట్తో ఓ 25 రోజులు పబ్లిసిటీ జాగ్రత్తగా చేసుకుంటే ఓపెనింగ్స్ విషయంలో ఆకాశమే హద్దవుతుంది. సుజిత్ డైరెక్షన్ ఈ గ్యాంగ్స్టర్ డ్రామా, పైగా బాలీవుడ్ విలన్ ఇమ్రాన్ హష్మి తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. పవన్ పక్కన ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ టైం హీరోయిన్గా చేస్తుంది కాబట్టి తమన్ 2 పాటలు ఆల్రెడీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సువి సువి సువాల మెల్లగా ఎక్కిన మ్యూజిక్ లవర్స్ని విపరీతంగా ఆకట్టుకుంది. అసలైన ట్రైలర్కి ఇంకా ముహూర్తం ఫిక్స్ కాలేదు, కానీ వారం రోజుల ముందు మాత్రం రిలీజ్ చేస్తారనైతే టాక్ నడుస్తుంది. సో మొత్తంగా ఓజీ తోటి పవన్ కళ్యాణ్ తన కెరీర్లోనే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమనే కనిపిస్తుంది. సో మరి గతంలో ఉన్నటువంటి మెగా ఫ్లాప్ల బాధని ఓజీ తీరుస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇంతకీ ఓజీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.